రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యమేనా అనేది సీఎం రేవంత్ రెడ్డి చదువుకుంటే తెలిసేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. అంబేద్కర్ మళ్లీ పుట్టినా రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 7 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిందన్నారు. జై శ్రీరామ్ అంటే కేసీఆర్ కేటీఆర్లకు నొప్పేంటని ప్రశ్నించారు. 2 రోజులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వత్తాసు పలికేటువంటి కొంతమంది మీడియా మిత్రులతో కలిసి దేశంలో ఏదో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని, అది బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద సర్జికల్ స్ట్రైక్ అని పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్లీ పుట్టొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే కూడా రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని మార్చడం అనేది జరగదని చెప్పి చాలా స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చలేమని ఈ దేశాన్ని గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయినా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా 4 ఓట్ల కోసం రోజు అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయి, గత 10 ఏళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు, భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయదు. సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా, నీకు రాసిచ్చిన వాళ్ళకి తెలియదేమో, ఇప్పటికీ 106 సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి. ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీయే మెజారిటీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించిందనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఆఖరికి మీరు చెప్తున్నటువంటి మైనార్టీలకు ఏదో ఇబ్బంది అవుతుందని మాట్లాడుతున్నటువంటి మైనార్టీల అంశం కానీ బయలుదేరిండు, బాత్రూంలో జారి నార్మేనికి పడ్డ ఒక ఆయన లేచి మళ్ళీ కుంటుకుంటా గెంటుకుంటా కట్టబెట్టుకొని ముచ్చట చెప్తా ఉన్నాడు. అట్లే మాట్లాడుతున్నాడు, కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్, మరి రోజు మసీదులకు 5 సార్లు అల్లాహు అక్బర్ అంటున్నారు కదా, దాంతో కడుపు నిండుతుందా? నీకు చేతనైతే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్, చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా, మరి రోజు 5 సార్లు నమాజ్ చేస్తే కడుపు నిండుదని వచ్చి చార్మినార్ కాడ చెప్పు. ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్? బుద్ధి వస్తలేదా నీకు? హిందుగాలు బొందుగాలని ఒకసారి అవమానిస్తే కరీంనగర్ లో, నిజామాబాద్ లో నీ బిడ్డను ఒడగొట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. అట్లే మాట్లాడతాడు, కొడుకు అట్లే మాట్లాడతాడు. జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట, ప్రజల ఇష్టం ప్రజల నినాదం, నీకేం నొప్పి అవుతుంది? జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా? అన్నాడు కదా 10 ఏళ్ళు ఏం చేసినావు? జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా, అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే లీడర్లు, జై శ్రీరామ్ అంటే తప్పవుతుందా? రా మరి ఏడికి వస్తావు, ఏ ప్రార్థనా మందిరం దగ్గరకు వస్తావో ఆదివారం నాడు పొద్దుగాల 11 గంటలకు వచ్చి చెప్పు, ఈ ప్రార్థన కడుపు నింపది, ప్రార్థన చేయకండి అని చెప్పు. ఆ తెలివి లేదు, ఆ సోయి లేదు. 180% ఉన్న హిందువులని అల్కాలు దొరికిరా మీకు? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? నిండది. మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా?